ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు కూడి వచ్చిన ప్రతి కుటుంబమునకు సంఘ బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప కనికరము కటాక్షము ఈ దినమంతయు మనకు తోడయుండును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మన యందున్న క్రీస్తు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుందాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. టు హూమ్ గాడ్ వుడ్ మేక్ నోన్ వాట్ ఈస్ ద రిచెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ మిస్టరీ among the Gentiles, which is Christ in you, the hope of glory. Hallelujah. ఈరోజు చాలామంది క్రైస్తవం అంటే రకరకాలుగా వారు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉంటారు, ప్రత్యేకమైన అలంకరణ కలిగి ఉంటారు. ఇవన్నీ లోకం చెప్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ. హల్లెలూయా. దేవుడే నీ యందు నివసించుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవం అంటే ఏంటంటే లోకము మాట్లాడుకున్నట్టు కాదు, కానీ మనలో క్రీస్తును కలిగి ఉండటమే క్రైస్తవ్యము. హల్లెలూయా. చూడండి, క్రైస్తవులు కాని వాళ్ళకి దేవుడు ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళకి అంతగా తెలియదు, కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది క్రీస్తు నీలో ఉన్నాడు అని గ్రహించడమే క్రైస్తవ్యం. హల్లెలూయా. ఈరోజు ఈ దినమున ఈ వాగ్దానమును మీరు ధ్యానిస్తున్న మీరు ఈ దినము నుంచి ఒక తలంపు కలిగి ఉండాలి. ఏమిటా తలంపు అంటే క్రీస్తు నాలో ఉన్నాడు. హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా యేసయ్య నాలో ఉన్నాడు, యేసయ్య నాలో నివసించుచున్నారు. యేసయ్య నాలో నివసించుటను బట్టి నాకు ఏ విధమైన వ్యాధులు రావు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా యేసయ్య నాలో ఉన్నారు గనుక నాకు ఎటువంటి బలహీనతలు రావు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా యేసయ్య నాలో ఉన్నారు గనుక నేను మరణకరమైన రోగములకు ఎంత మాత్రము నా మీద ప్రభావము చేయవు, ఎంత మాత్రము నా మీద ఆధిపత్యము చెలాయించవు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారముగా క్రీస్తు నాలో ఉన్నాడు గనుక నేను అంధకారములో నివసించను, క్రీస్తు నాలో ఉన్నాడు గనుక నేను అపవిత్రతలో నేను నివసించను, క్రీస్తు నాలో ఉన్నాడు గనుక నేను అవమానములు పొందుకోను, క్రీస్తు నాలో ఉన్నాడు గనుక నేను లోకమునకు వెలుగా ఉంటాను, క్రీస్తు నాలో ఉన్నారు గనుక నేను లోకమునకు ఉప్పుగా ఉంటాను, క్రీస్తు నాలో ఉన్నారు గనుక నేను ఎక్కడికి వెళ్ళినను ఘనతను పొందుకుంటాను, క్రీస్తు నాలో ఉన్నారు గనుక నేను ఏ పని చేసినను నాకు వర్ధిల్లత కలుగుతుంది. హల్లెలూయా. ఇలాంటి మాటలను నువ్వు ఎప్పుడైతే పలుకుతావో హల్లెలూయా, క్రైస్తవుడు అప్పుడు లోకానికి ఉప్పుగా ఉంటాడు, అప్పుడు లోకానికి వెలుగుగా ఉంటారు. హల్లెలూయా. చూసారండి, ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, ఈ దినమున ఈ వాగ్దానం వింటున్న నీవు ఇంకా యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? ఈ దినమే, ఇదే మంచి సమయం. ఇప్పుడే కనుక యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే యేసయ్య నీలో ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య నీలో ఉంటారో సమస్తము నీ పాదముల కిందకు వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే లోకమును సృష్టించిన లోక పాపములను మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లగా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య మన కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచి ఉన్నారు కనుక ఆ శత్రు బలమంతటి మీద మనకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నారు కనుక శత్రువు మీద మనం బలము కలిగి అధికారమును కలిగి జీవించాలంటే క్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ప్రియ కుమారుడా, కుమార్తె, ఇంకా నువ్వు యేసయ్యను నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే ఆహ్వానించకపోయినట్లయితే ఇదే నీకు మంచి సమయము. కనుక యేసయ్యను నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించు, తద్వారా నువ్వు గొప్ప మేలులను పొందుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య నీలో నివసిస్తారో నీవు ప్రతి దానికి పైవాడుగా ఉంటావు. నీకు ఎక్కడికి వెళ్ళినా అవమానం రాదు, అవమానంకు ప్రతిగా ఘనత వస్తుంది. నిన్ను ఎవరైనా అవమానించాలని చూసినా క్రీస్తు నీలో ఉన్నారు కనుక నిన్ను అవమానించడానికి వచ్చిన వారు కూడా నిన్ను గణపరిచి వెళ్తారు. హల్లెలూయా. ఎందుకు ఇలా నిన్ను గణపరిచి వెళ్తారంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:27 ప్రకారం క్రీస్తు నీలో నివసించుచున్నారు కనుక. ఎప్పుడైతే ఇలాంటి ప్రత్యక్షతను మనము మన హృదయంలోను మన మనసులోను మనం దాచుకుంటామో అప్పుడు ఇతరులు మనకు లోబడతారు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో ఉన్నారనే నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కాదండి, ఇది నిరీక్షణ కాదు, యేసయ్య మనలో ఉన్నారు, అది వాక్యం సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, ఇది ఎలా ఉన్నదంట, అన్యజనులలో మర్మమై ఉన్నదంట. హల్లెలూయా. ఈ మర్మము అన్యజనులకు తెలియదు, వారికి తెలియదు. నీలో ఎవరున్నారదే అన్యజనులకు తెలియదు. అందుకే నిన్ను చూసిన ప్రతిసారి రకరకాలుగా నీ గురించి మాట్లాడుతున్నారు.
రకరకాలుగా నిన్ను నిందిస్తున్నారు, రకరకాలుగా నిన్ను దిగజార్చాలని చూస్తున్నారు. కానీ నీకు ఒకటి తెలుసు, కొలసి 1:27 ప్రకారంగా నీలో క్రీస్తు నివసించుచున్నారు. నీలో నాలో కూడా నీలో నాలో కూడా లోకరక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నివసించుచున్నారు. కనుక ఈ దినం నుంచి దేని విషయమై నువ్వు భయపడకు, కలత చెందకు. ఒకవేళ నీకు భయం కలిగిన, ఆందోళన కలిగిన, అనారోగ్యం బట్టి నువ్వు కృంగిపోతున్నా, నువ్వు ఒకటే చెప్పుకోవాలి, నాలో క్రీస్తును కలిగి ఉన్నాను. హల్లెలూయా. నీ దేహానికి చెప్పుకోవాలి, నా దేహమా, మనలో క్రీస్తు ఉన్నారు. కొలసి 1:27 ప్రకారంగా మనలో క్రీస్తు ఉన్నారు. కనుక నువ్వెంత మాత్రం కుంగిపోకు, నీకు ఆరోగ్యం కలుగుతుందని మన శరీరానికి మనం చెప్పాలి, మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మనం చెప్పాలి. నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి, పడుకున్నప్పుడు చెప్పాలి, పనులు చేసుకుంటున్నప్పుడు చెప్పాలి, క్రీస్తు నాలో ఉన్నారు. ఈ మర్మము అన్ని జనులకు తెలియదు, నీకు నాకు మాత్రమే తెలుసు. కనుక ఎప్పుడైతే ఎలాంటి మనసును మనం కలిగి ఉంటామో ఏ రోగము మన దగ్గరకు రాదు, ఏ మరణము మన యొద్దకు రాదు, ఏ నిందలు మన యొద్దకు రావు, ఎటువంటి అపజయములు మన యొద్దకు రావు. హల్లెలూయా. చూడండి, 40 సంవత్సరములు మన పితరులు అరణ్యములో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మధ్యన మందస్సం ఉన్నది, వారి మధ్యన మందస్సం ఉన్న వాళ్ళకి బైబిల్ సెలవిచ్చేది, వారు వస్త్రములు ఏమవలేదంటండి, నలిగిపోలేదంట, చినిగిపోలేదంట, వారి చెప్పులు కూడా అరిగిపోలేదంట. వారు ఎముకలకు, నరములకు, కాళ్లకు బలము కలిగి జీవించారంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మోషే కనుచూపు సన్నగిలలేదంట. ఏమిటి? మందసము వారి మధ్యలో ఉంటే. అలాంటిది నూతన నిబంధనలో హల్లెలూయా యేసు ప్రభువారు నీలో నాలో నివసించుచున్నారు. కనుక మనం ఎంత మహిమ కలిగిన జీవితాన్ని జీవించాలి, ఎంత ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. ఎందుకు ఇంకా మనము అంత ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించట్లేదంటే కారణం ఒకటి, ఇంకా మనము వాక్యములో ఎదగలేదు, వాగ్దానములు మన జీవితంలో ఇంకా నెరవేర్చబడలేదు. అంత మాత్రమే కాదు, ఏ వాగ్దానాలు మన పట్ల రాయబడి ఉన్నాయో అవి మనకు తెలియడం లేదు. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, ఉదయకాల సమయన ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ దినం నుంచి ఒక తలంపు కలిగి జీవించాలి, ఒక ఆలోచన కలిగి జీవించాలి, ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కొలసి 1:27 ప్రకారంగా క్రీస్తు ప్రభుల వారు నీలో ఉన్నారు. ఆమేన్. ఏదైనా పని మీద వెళ్తున్నావా, ఏదైనా ఉద్యోగం నిమిత్తం వెళ్తున్నావా, లేదంటే ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం వెళ్తున్నావా, లేదంటే ఏదైనా ఒక బిజినెస్ చేయాలని ఒక ఆలోచనతో వెళ్తున్నావా, ఏదైనా ఒక మంచి పని చేయాలని వెళ్తున్నావా, ఒకటే నీలో క్రీస్తు ఉన్నారు. కనుక నువ్వు దేనినైతే చేయాలని ఆలోచన కలిగిన సమస్తము నీకు లోబడుతుంది, సమస్తము నీకు ఆశీర్వాదకరంగా మరల్చబడుతుంది. హల్లెలూయా. కనుక క్రీస్తు నీలో ఉన్నారని ఆలోచన కలిగి జీవించు, నువ్వు నిశ్చయముగా ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. ఈరోజు ఈ ఉదయకాల్సిన ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ దినమంతా దీన్ని ధ్యానించు, నీ జీవితము మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుతుంది. అలాంటి కృప నీకు నాకు, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి, మన కుటుంబ సభ్యులకు కూడా నిత్యము ఎల్లకాలము ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా కొలసీలకు రాసిన పత్రిక 1:27 ప్రకారంగా అన్యజనులు ఈ మర్మము దాచిబడి ఉన్నది. ఏమిటి ఆ మర్మం అంటే క్రీస్తు మాలో నివసించుచున్నారు. కనుక యేసయ్య, ఈ లోకమునకు మానవ రీతిగా వచ్చిన నీవు నేను మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మాలో నివసించుచున్నావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మాలో మీరు నివసించుటని బట్టి సమస్తము మాకు లోబడును గాక. ఈ వాగ్దానం విని ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా, ఇంతవరకు ఏదైతే లోబడలేదో, ఏ అనారోగ్యం అయితే లోబడలేదో ప్రభా, ఏ బలహీనతలైతే లోబడలేదో, ఏ అపవిత్రత లోబడలేదో, ఏ అవమానములైతే లోబడలేదో, ఏ నిందలైతే లోబడలేదో, యేసుక్రీస్తు నామమున ఈ వాగ్దానం వారు ధ్యానించటను బట్టి సమస్తము లోబడును గాక, సమస్తము పైన వారికి ఆధిపత్యము కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఇలాంటి వాగ్దానములతో ముందు ప్రభా అనేక మంది రక్షణలోకి వచ్చేటట్టుగా, అనేక మంది నైనా మారు మనసు కలిగి నైనా నిత్య జీవమును వారసులు అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ వాగ్దానంలో పొందుకున్న ప్రతి కుటుంబంను, నేను ప్రతి బిడ్డను వారి చేయుచున్న ఉద్యోగాల్లో, వారి చేయుచున్న వ్యాపారాల్లో, వారి జీవిస్తున్న జీవితంలో, వారు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిన్నింటిలో విజయంనిచ్చి దీవించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
కనుక ప్రియ కుమారుడ కుమార్తె కొలసి 1:27 ప్రకారంగా క్రీస్తు నీలో ఉన్నాడు కనుక సమస్తము నీ పాదముల కిందకి రావాల్సిందే. కనుక ఇలాంటి వాగ్దానాన్ని, ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు నువ్వు ధ్యానించు, గొప్ప అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ఇది మొదలుకొని ఏదైతే నీకు లోబడలేదో కొలసి 1:27 ప్రకారంగా క్రీస్తు నీలో ఉన్నారు కనుక సమస్తము నీకు లోబడును గాక. నీ కుటుంబం మీద ఉన్న ప్రతి శాపము నీకు లోబడును గాక. నీ కుటుంబం మీద నీ మీద ఉన్న ప్రతి అవమానములు నీకు లోబడును గాక. అవమానములకు బదులుగా, నిందలకు బదులుగా, దుఃఖమునకు బదులుగా స్తుతి వస్త్రము నీకు కలుగును గాక. ఘనత నీకు కలుగును గాక. నీకున్న ప్రతి అప్పులు యేసుక్రీస్తు నామమున సమృద్ధిగా మార్చబడును గాక. ఇంకా నీ తలంపుల్లో, నీ ఆలోచనలో దాగి ఉన్న ప్రతి అపవిత్రమైన ఆలోచనలు యేసుక్రీస్తు నామమున పవిత్రముగా మార్చబడును గాక. ఎందుకు పవిత్రంగా మార్చబడతాయంటే కొలసి 1:27 ప్రకారంగా క్రీస్తు నీలో ఉన్నారు కనుక. ఇది మొదలుకు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు క్షేమంగా వెళ్ళి వచ్చేదువు గాక. నువ్వు తినే ఆహారము పానీయము ఆశీర్వదించబడును గాక. మీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక. నీవు జీవించు దినములు అధికమగును గాక. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో నీకు నెమ్మది, శాంతి, సమాధానము కలుగును గాక. నువ్వు శోధనలోకి రాక కీడుల నుంచి తప్పించబడదువు గాక. నువ్వు వెలుపలకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడదువు గాక. నీవు నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉందురు గాక. ఎటువంటి కరువు నిన్ను తాకకుండును గాక. ఎటువంటి మరణము నిన్ను తాకకుండును గాక. అకాల మరణములు నీ యొద్దకు రాకుండును గాక. నువ్వు దీవించబడదువు గాక. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందువు గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.